హాయ్ అండి. ఇన్ దిస్ వీడియో వి విల్ లెర్న్ అబౌట్ యాంత్రిక శాస్త్రం, ఫిజిక్స్, డైనమిక్స్ అంటాం దాన్ని ఇంగ్లీష్‌లో. సో, ఏంటంటే యాంత్రిక శాస్త్రం అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్స్. ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాస్ డైనమిక్స్. అంటే వస్తువులపై ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటదని తెలియజేసేదే మనకి డైనమిక్స్ అనమాట యాంత్రిక శాస్త్రము. సో, డైనమిక్స్ అనేది అగైన్ 2 టైప్స్‌గా ఉంటది. ఒకటి కైనెటిక్స్, స్టాటిస్టిక్స్. కైనెటిక్స్ అంటే గతి శాస్త్రము, స్టాటిస్టిక్స్ అంటే స్థితి శాస్త్రము. కైనెటిక్స్‌లో అది వి విల్ నో ద మూవ్‌మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ యొక్క మూవ్‌మెంట్‌ని మనం తెలుసుకుంటామనమాట. స్టాటిస్టిక్స్‌లో కొంత హైట్‌లో ఉన్న వస్తువుని గురించి మనం నేర్చుకుంటాము. అండ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటిదంటే తెలుగులో భౌతిక రాశి అంటామనమాట. ఇవి 2 రకాలు అదిశ, సదిశ. అదిశ అంటే స్కేలార్ క్వాంటిటీ. అంటే స్కేలార్ క్వాంటిటీ అని దేన్నంటామంటే దేన్నైతే ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి డైరెక్షన్ అవసరం లేదు. ఓన్లీ మాగ్నిట్యూడ్ ఉంటే సరిపోతుందో దాన్నే స్కేలార్ క్వాంటిటీ అంటాం. అదిశ రాశి అంటే ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ ద డైరెక్షన్. సో, స్కేలార్ క్వాంటిటీ మీన్స్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ నీడ్స్ ఓన్లీ మాగ్నిట్యూడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్. దోస్ ఆర్ ద స్కేలార్ క్వాంటిటీస్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎమ్మెల్యే టీవీ కొన్నాడని గుర్తుపెట్టుకోండి. ఎం ఫర్ మాస్, ఎల్ ఫర్ లెంత్, ఏ లేదు, ఏ ఫర్ డెన్సిటీ, టీ ఫర్ టైమ్ అండ్ టెంపరేచర్, వి ఫర్ వాల్యూమ్. ఎం ఫర్ మాస్, ఎల్ ఫర్ లెంత్, ఏ లేదు, డి ఫర్ డెన్సిటీ, టీ ఫర్ టైమ్ టెంపరేచర్, వి ఫర్ వాల్యూమ్. వీక్యూ అంటే వెక్టార్ క్వాంటిటీ అన్నట్టు. సో, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ నీడ్స్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్. దోస్ ఆర్ ద వెక్టార్ క్వాంటిటీస్ అనమాట. అంటే ఏదైనా ఒక భౌతిక రాశిని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే దానికి డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ 2 అవసరం అవుతాయి. అలాంటి వాటిని మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటామనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫుడ్ వెరైటీ అని గుర్తుపెట్టుకోండి. ఏ ఫర్ ఫోర్స్, డి ఫర్ డిస్టెన్స్, వి ఫర్ వెలాసిటీ. ఎఫ్ ఫర్ ఫోర్స్, డి ఫర్ డిస్ప్లేస్మెంట్, డిస్టెన్స్ కాదండి సారీ, డిస్ప్లేస్మెంట్, వి ఫర్ వెలాసిటీ. ఇవన్నీ కూడా మనకి వెక్టార్ క్వాంటిటీ. అంటే దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ నీడ్స్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ టు ఎక్స్‌ప్లెయిన్ దెమ్. సో, దోస్ ఆర్ ద వెక్టార్ క్వాంటిటీస్ అనమాట. ఇక్కడ హెచ్‌జీ అనేది హెచ్‌జీ మెర్క్యూరీ యొక్క డెన్సిటీ వచ్చేసి 13.6 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. దీనికి డైరెక్షన్ అవసరం లేదు కాబట్టి సో, ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ.